అండి క్రేజీ అబ్బి ఛానల్ ఈరోజు వచ్చేసి పాయసం చేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. దానికి నెయ్యి, సేమియా అండ్ డ్రై ఫ్రూట్స్, మిల్క్ ఇవి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకుందాం. ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇందులోనే. నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకుందామండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఇవ్వండి, ఇలా బంగారపు రంగులోకి వచ్చినట్టుగా ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాం కదండి. ఇప్పుడు అదే కళాయిలోని సేమియా వేసుకుందాం. ఆ నెయ్యిలోని ఫ్రై చేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుందామండి, ఫ్రై చేసుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలరు వచ్చేలాగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. నెయ్యిలో ఇలా ఫ్రై చేయడం వల్ల కమ్మగా ఉంటుంది సేమియా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సేమియా కూడా వేగిపోయిందండి. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. అదే గిన్నె మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని పాలు వేసుకుందాం. ఇప్పుడు పాలు వేసుకున్నానండి. పాలు బాగా మరగాలి. మరిగేటప్పుడు సేమియా వేసుకుందాం. పాలు వేడికి ఇలా మరుగుతున్నాయి కదండి, పొంగులా వస్తుంది. ఇప్పుడు సేమియా వేసేసుకుందాం. ఇప్పుడు కలుపుకున్నాం. ఈ సేమియాలోనే, పాల్లోనే సేమియా ఉడకాలి. అప్పుడు మనకు రుచి బాగుంటుంది, చాలా బాగా వస్తుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తగ్గించుకొని ఉడికించుకోండి. ఇదిగోండి, ఇలా సేమియా ఉడుకుతుంది కదండి. సేమియా ఉడికిపోయింది. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాం. మీరు ఎంత తీపి తింటారు స్వీట్, దాన్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి. చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వచ్చేసి ఇలాచి ఫ్లేవర్ కోసం ఇది కలుపుకుందాం. మరొక 2 మినిట్స్ ఉడికించుకుంటే అయిపోద్దండి. ఉడికి ఇలా దగ్గర పడుతుంది కదండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇవి కలుపుకుందాం. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా చేసినట్టుగా, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అంతేనండి, సేమియా రెడీ అయిపోయింది. సేమియా పాయసం ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే. బాయ్ అండి, బాయ్.